మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏలూరులో కమ్యూనిస్టులు కదం తొక్కారు. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాని కట్టడి చేయడంతో పాటు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పీపీపీ విధానాన్ని కూడా రద్దు చేయాలని కోరుతూ ఏలూరులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా వామపక్షాలు కూడా నిరసన చేస్తున్నారు. వీరితో మాట్లాడతారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఇవాళ 17 మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు తీసుకొచ్చారు. అందులో 10 నుంచి 12 మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేస్తాడంట. అంటే దీని ద్వారా దగ్గరగా 2700 మెడికల్ సీట్లు కోల్పోయే పరిస్థితి. దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఎప్పుడైతే మెడికల్ కళాశాలలు వెళ్తాయో సామాన్యుడికి వైద్యం అందని పరిస్థితి ఒక భాగమైతే, ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచారో రిజర్వేషన్ వర్గాలకు సంబంధించి మెడిసిన్ చదవడానికి కావాల్సిన అవకాశాలు లేని పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకోసం వీటన్నిటికీ వ్యతిరేకంగా, అంటే డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఆరోగ్య పరిరక్షణ పేరుతోటి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకటే ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. పీపీపీ విధానాన్ని ప్రవేశపెడితే రేపొద్దున్నే ఒక మెడికల్ సీటు కొని చదవాలంటే వాళ్ళు మెడికల్ సీటు పొందాలంటే కోటిన్నర ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పీపీపీ విధానాలకు పోతే. తర్వాత వాళ్ళు వైద్య సేవ ఎట్లా అందిస్తారో అంత ఖర్చు పెట్టి వైద్య విద్యను అభ్యసించిన వాళ్ళు వైద్య సేవ చేస్తారా? వాళ్ళు కూడా కార్పొరేట్ వైద్యమే చేస్తారు. కాబట్టి ఇది సరైనది కాదు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆరోపంగానే పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైద్య రంగానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు డాక్టర్లు కావాలన్న తమ కళ నెరవేర్చుకోవాలంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖచ్చితంగా ఉండాలని గత ప్రభుత్వం ఆ విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టినాయి. కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదనడానికి ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. అధికారంలోకి రాకముందేమో మేమే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను పూర్తి చేసి తీరుతాం, ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులందరికీ వైద్య విద్యను తక్కువకి అభ్యసించేలా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత ఈ వైద్య కళాశాలలో పూర్తి చేయడానికి డబ్బులు లేవని, అదే 1700 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి తప్ప ఈ వైద్య కళాశాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి డబ్బులు లేవని చెప్పడం అయితే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏవైతే నిర్మాణం పూర్తయి ఉన్నాయో వాటిని కొనసాగించడం, మిగిలిన వాటిని తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయడం, వాటిని అందుబాటులోకి తీసుకురావడం వల్ల రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు వైద్య విద్యను అందించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేటు పరం చేయడాన్ని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరుతుంటారో వారు కూడా వైద్య విద్యను దూరం చేసే విధంగానే ఈ పీపీపీ విధానం ఉంది. ఈ పీపీపీ విధానం కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.